ఏపీలో 19 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. అటవీ శాఖ స్పెషల్ సీఎస్గా అనంతరావుని నియమించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్గా సిసోడియా, భూ పరిపాలన చీఫ్ సెక్రటరీగా జి జయలక్ష్మిని నియమించారు. మొత్తంగా ఏపీలో 19 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. అటవీ శాఖ స్పెషల్ సీఎస్గా అనంతరాముని నియమించారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కాంతిలాల్ దండే, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్గా సిసోడియా, భూ పరిపాలన చీఫ్ సెక్రటరీగా జి జయలక్ష్మిని నియమించడం జరిగింది. ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్లని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో ఎస్పెషల్లీ సెక్రటరీ స్థాయి అధికారులకి ప్రస్తుతానికి పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ 19 మంది కూడా సెక్రటరీ స్థాయి అధికారులు కావడం సమాహారం. వీళ్ళలో కొంతమంది ఇంకా కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పోస్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ ఐఏఎస్ లకు సంబంధించినటువంటి శాఖలు కేటాయించినటువంటి వాళ్ళు అంటే బదిలీ చేసినటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులని దాదాపుగా కూడా అప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలకి పంపుతూ, మరోపక్క ఇప్పటి వరకు కూడా సర్వీస్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ప్రతిభ ఆధారంగా కొంతమందికి కీలకమైన శాఖలు కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 19 మందిలో ప్రస్తుతానికి రైట్. థ్యాంక్ యూ రాజు.